నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ ఆర్థిక సంస్కరణ రూపశిల్పి పివి నరసింహరావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఆయనతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా ప్రకటించారు. రోడ్డును పడ్డ ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయగా, పేద ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాగా నేడు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సాక్షి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ గౌరవం పివి భారతరత్నపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని మోడీని ముఖ్యమంత్రి జగన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేష్పై రిటైర్డ్ జస్టిస్, ఇప్పుడు ప్రస్తుతం ఆయన రిటైర్ అయి ఉన్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఏపీలో జడ్జిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పక్షపాతంతో చేసిన అభ్యంతరకర వివాదాస్పద వ్యాఖ్యలను ఆ కేసు తీర్పు నుంచి తొలగించారు. ఈనాడు తెలంగాణ కృష్ణా జలాలపై మాటల మంటలంటూ తెలంగాణ అసెంబ్లీపై కథనాన్నిచ్చారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ వినాశకాలే విలీన బుద్ధి, విలీనం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువులు దూరం చేస్తున్న జగన్ అంటూ ఏడుపుగొట్టు వార్తను ఇచ్చారు. అలాగే ఇనాం భూములపై కూడా మరో చెత్త వార్తనిచ్చారు. దానికి సంబంధించి మరి డీటెయిల్డ్గా మళ్ళీ చదివి వినిపిస్తాం. నమస్తే తెలంగాణ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన వార్తను బ్యానర్గా ఇచ్చారు. గౌరవ శాసనమండలి సభను ఇరానీ కేఫ్తో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతున్నారు. వార్త భూదాహంలో బీహార్ రజితం తెరపైకి రిటైర్డ్ ఐఏఎస్ రజిత్ కుమార్ వ్యవహారం అంటూ స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ అసెంబ్లీకి రారు, చర్చలో పాల్గొనరు, ప్రతిపక్ష నేతకు బాధ్యత లేదా అని కేసీఆర్పై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వెలుగు రాచరిక ఆనవాళ్లు చెరిపేస్తున్నాం, ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 కోట్లు అడిగారంటూ ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడించారు. దక్కన్ క్రానికల్ బీజేపీ ఎంపీలంతా ఖచ్చితంగా సభకు హాజరు కావాలని విప్ జారీ అయింది. ఈ టర్మ్లో ఇవాళే పార్లమెంట్ సమావేశాలు ఆఖరి రోజు కావడంతో రామ్ మందిరానికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. హిందూ మాజీ ప్రధాని చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటించడంతో ఎన్డీఏ కూటమిలో ఆర్ఎల్డీ చేరడానికి మార్గం సుగమమైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎన్డీఏ 3వ టర్మ్లో ప్రభుత్వం వేగవంతమైన అభివృద్ధి ప్రణాళికల లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ పాకిస్తాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడవచ్చంటూ కథనాలు దిశగా అడుగులు పడుతున్నాయి.